పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. తెలుగుని ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనం పద్మాలయ స్టూడియోస్ ఆఫీస్కి వచ్చాము. పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక్కసారి ఆఫీస్ మీకు చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ అనిపించింది, సో ఈ వీడియో చేస్తున్నాను. నాతో పాటు వచ్చేయండి మీరు కూడా. ఎస్, ఫిల్మ్నగర్లోని పద్మాలయ ఆఫీస్ అన్నమాట. ఇది ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నాం. కమాన్. ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాతే పద్మాలయకి సంబంధించి పద్మాలయ ఎంట్రన్స్ ఇది. పద్మాలయకి సంబంధించి పద్మాలయ ప్రొడక్షన్ అనమాట. ఇది ఇక్కడ పద్మాలయ అని రాయడం జరిగింది. సో ఎంటర్ అయిన తర్వాతే పద్మాలయలో కృష్ణ గారి సంబంధించి ఒక ప్లెజెంట్ లుక్ ఒకటి ఇక్కడ పెట్టడం జరిగింది. అందరూ కూడా పద్మాలయకి సంబంధించి కృష్ణ గారికి డైలీ నివాళులు అర్పిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ గారికి సంబంధించి రేర్ ఒక అగ్నిపర్వతం యొక్క స్టాచ్యూ అనమాట. ఇది చూసారు కదా, లుక్ ఎలా ఉందో. యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయింది కృష్ణ గారి అగ్నిపర్వతానికి సంబంధించినటువంటి లుక్, క్లియర్ లుక్ అనమాట ఇది. దీనికి సంబంధించి ఇది ఎంట్రన్స్ హాల్లో ఉన్నటువంటి లుక్. అటువైపు స్టాఫ్ కూర్చున్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో రైట్ సైడ్ చూసుకుంటే ఇట్రండి, ఇక్కడ ఒక రేర్ పిక్చర్ ఉందన్నమాట. చాలామంది వ్యక్తులకి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తుల గురించి, ఒకళ్ళు రాజ్ కపూర్ గారు, పెద్ద తమ్ముడు హనుమంతరావు గారు, రెండో తమ్ముడు బంగారయ్య గారు అంటారు. అందరూ బంగారయ్య గారు అంటారు. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఆదిశేషర్ గారు. సో ఇది రేర్ ఫోటో అనమాట. అందుకే మీకు చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ప్రతి ఫోటో పైన ఆ ఫోటో ఏ సినిమాలోది ఇయర్తో సహా, డేట్తో సహా ఉందన్నమాట. అదనమాట నేనంటే నేనే అనేది 68లో. ఆయన ఉన్నది ఇంకొకటి భలే అబ్బాయిలు, ఇది 1969లో అనమాట. ఇక్కడ ఇంకో ఉన్నటువంటి రేర్ ఫోటో పెళ్లి కూతురు పిక్చర్లోది 70స్ది, బంగారు కుటుంబం. అక్కడ అదొక ఫోటో చూడండి, ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారు కృష్ణ గారు. ఇక్కడికి వచ్చేసరికి ఘట్టమనేనికి సంబంధించి 3 తరాలు ఒకటే ఫోటోలో. ఇది రేర్ ఫోటో అనమాట. కృష్ణ గారు, మహేష్ బాబు గారు, గౌతమ్. ఇది రేర్ ఫోటో. ఇక్కడ ఇంకొకటి కృష్ణ పరమాత్మ అనేది తలపాగా పెట్టుకొని ఫెరిషియస్ లుక్ కృష్ణ గారిది. ఇది ఇంకోటి పల్నాటి సింహం అని చెప్పేసి ఇంకొక లుక్ ఉంది ఇక్కడ. ఇది అల్లూరి సీతారామరాజు గెటప్. ఇది తెలియని వాళ్ళంటూ, తెలుగు వాడంటూ ఎవ్వరూ ఉండరు. ఇది అల్లూరి సీతారామరాజు. ఇక్కడ డేట్ కూడా ఉంది, 1974 అని చెప్పేసి. ఇది ఇన్స్పెక్టర్ భార్య అని చెప్పేసి 72. ధనవంతులు గుణవంతులు 74. చీకటి వెలుగులు, దేవుడు గెలిచాడు. టైటిల్ చూడండి, దేవుడు గెలిచాడు, 1976. ఇది రేర్ ఫోటో. ఇది కూడా రేర్ కలయిక. చూశారు కదా, కృష్ణ గారు, రాజీవ్ గాంధీ గారు. ఇది మరి చెన్నారెడ్డి గారు. ముగ్గురి కలయికలో వచ్చినటువంటి రేర్ ఫోటో అనమాట ఇది. ఇక్కడ మాస్టర్ కిలాడి, ఇక్కడ పన్నెంటి కాపురం, మోసగాళ్ళకి మోసగాడు. ఇటువైపు చూసుకుంటే ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఇది దేవదాస్ 74. ఇది చెల్లెల కోసం. ఇక్కడ అశ్వత్థామ అని చెప్పేసి బుల్లెట్ పైన ఉన్నటువంటి ఫోటో ఇది పద్మ అవార్డ్స్ తీసుకున్న సెరమనీలో ఫోటో. అది పద్మ అవార్డు రిసీవ్ చేసుకుంటున్నట్టు. ఇది ఒక రేర్ ఫోటో. ఇది కృష్ణ గారు పరమపదించిన తర్వాత తీసుకున్న ఫోటో అనమాట. ఇది ఆదిశేషగిరిరావు గారు, హనుమంతరావు గారి అబ్బాయిలు ఇద్దరు. ఇది ఆదిశేషగిరిరావు గారి అబ్బాయి మహేష్ బాబు గారు. ఇది చూసుకోండి. ఇది ఒకసారి కురుక్షేత్రానికి సంబంధించిన షీల్డ్ అనమాట. రమేష్ బాబు గారు. ఈ లుక్
ఫెరేషియస్ లుక్ అందరికీ తెలుసు. ఎంతో లావియష్గా తీసినటువంటి సింహాసనం పైన కూర్చున్న రాజులాగా ఆ టీవీ చూడండి కృష్ణ గారిది. ఇది ఒకటి ఫ్రేమ్ చేయించి పెట్టారు. ఇది అద్భుతంగా ఉందన్నమాట. ఇది అల్టిమేట్. అయితే ఇక్కడ ఇంకొక రేర్ కలెక్షన్ ఉంది. ఇక్కడ ఇది తేనె మనసులకు సంబంధించి తేనె మనసుల్లో ఉన్నటువంటి ఫ్రెష్ లుక్ అనమాట. కృష్ణ గారికి ఇండస్ట్రీలకు వచ్చిన కొత్తలో ఎంత ఫ్రెష్గా ఎలా ఉన్నారో చూడండి. చక్కటి యాజ్ ఇట్ ఈజ్ అలా దించేశారనమాట. తేనె మనసులకు సంబంధించిన లుక్ ఇది. ఇప్పుడు ఆదిశేషగిరిరావు గారి క్యాబిన్ అనమాట. మనం ఇప్పుడు పద్మాలయలో ఉన్నటువంటి పద్మాలయ స్టూడియోస్ సంబంధించిన ఆఫీసు. ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇంకొన్ని జ్ఞాపకాలు నానక్రమ కూడా ఇంట్లో ఉన్నాయి. మరికొన్ని ఇంకొక సర్ప్రైజ్గా ఉంచారు. కొన్ని షీల్డ్లు అయితే పద్మాలయలో దాదాపు 30 సంవత్సరాలుగా అసోసియేషన్ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా పద్మాలయ శర్మ గారు, ఈ పద్మాలయ పేరునే ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి పద్మాలయ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శర్మ గారు చెప్పండి, పద్మాలయతో మీకున్న అనుబంధం ఏంటి? కృష్ణ గారితో మీకున్న అనుబంధం ఏంటి? నా పేరు బాలాజీ శర్మ. నేను 1974లో గుడివాడలో అల్లు సీతారామ సినిమా చూసినప్పటి నుంచి నేను కృష్ణ గారి అభిమాని అయ్యాను. తర్వాత నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఈనాడులో పనిచేస్తూ జాబ్ చేస్తూ కృష్ణ గారి అభిమానిగా కలవటం అలవాటు చేసుకున్నాను. అప్పుడు ఆయన ఫ్యాన్ మెయిల్ రాయటానికి పిఆర్ఓగా నన్ను ఉండమని చెప్పడం, నేను ఆయన్ని నమ్ముకుని ఇక్కడే ఉండిపోవడం జరిగింది. తర్వాత బాలాజీ శర్మ అని మేము ఇద్దరం కలిసి పిఆర్ఓ చేస్తున్నప్పుడు కృష్ణ గారు మీ ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇద్దరి పేరు బాలాజీ కాబట్టి శర్మ పేరు కలిసి వచ్చేట్టుగా బాలాజీ శర్మ అని రామారావు పరుచూరి బ్రదర్స్కి ఎలా పెట్టారో పేరు, పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణ గారు కలిపి పరుచూరి బ్రదర్స్ పెట్టినట్టు మా ఇద్దరికి బాలాజీ శర్మ అని పేరు పెట్టి, అంటే అప్పటి నుంచి నా ఇంటి పేరే పద్మాలయ బాలాజీ శర్మ అని అయిపోయింది. ఆయన మీద అభిమానంతో ఆయన దగ్గరికి వచ్చి పనిచేయటం, నేను గృహస్థులు అవడానికి, నేను ఇల్లు కట్టుకోవడానికి ఆయన సహకరించడం నేను జన్మలో మర్చిపోలేను. గృహప్రవేశానికి ఆయన కూడా వచ్చారు కదా? వచ్చారు. ఆయన గృహప్రవేశానికి స్వయంగా వచ్చి నన్ను మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. ధన్యవాదాలు. ఎన్ని జన్మలైతేనే నేను కృష్ణ గారి అభిమానిగా పుట్టాలనుకుంటున్నాను. సూపర్ సార్. శర్మ గారు మీరు సార్, మీ పేరు? నా పేరు శివశంకర్ గుప్తా. శివశంకర్ గుప్తా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు పద్మాలయ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 20 years నుంచి ఉన్నా. ఓకే. వీళ్ళని ఎంప్లాయీ అనాలా, లేకపోతే కుటుంబ సభ్యుడు అనాలా, లేకపోతే పద్మాలయలో ఒక సభ్యుడు అనాలా? చూద్దాం. శర్మ కృష్ణ గారి గురించి, పద్మాలయ సంస్థ గురించి ఏమని చెప్తారు? మీ పేరు సార్? నా పేరు హరిబాబు అండి. కృష్ణ గారితో గత 30 ఏళ్ళగా నాకు అనుబంధం ఉంది. 95 నుంచి తెలుగు వీర లేవరాక నుంచి నేను కృష్ణ గారితో ఉన్నాను. సేమ్ టైం కృష్ణ గారిలో నేను ఒక ఫ్యామిలీ మెంబర్గానే ఉన్నాను. ఓకే. ప్రతిరోజు కూడా నాతోటి కనీసం మినిమం 10 టైమ్స్ అయినా రోజు ఫోన్ చేసేవారు. ఆఖరి వరకు ఆయనతోటి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సూపర్ అండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంస్థతో ఏళ్ల తరబడి అనుబంధం కలిగినటువంటి వ్యక్తులే. కృష్ణ గారి గురించి కృష్ణ గారిలో ఉన్నటువంటి రేర్ క్వాలిటీస్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఆయనలో మీకు నచ్చింది ఏంటి? కృష్ణ గారు ఏ డెసిషన్ అయినా వెంటనే తీసుకునేవారండి. వెంటనే తీసుకోవడమే కాదు, నలుగురికి ఏదో మంచి చేద్దామని, తనకి ఏదైనా ఒక ఇబ్బంది, ప్రాబ్లం ఎవరికైనా ఎంప్లాయ్కి ఇబ్బంది అంటే ఫస్ట్ వెంటనే రియాక్షన్ అయిపోయారు. అంతేగాని మళ్ళీ ఇక రేపు ఎల్లుండి కాదు, వెంటనే పైన డాక్టర్కో లేకపోతే ఏదైనా ఎంప్లాయ్కి ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఫైనాన్షియల్గా ఏదున్నా కూడా వితిన్ ఇమీడియట్గా యాక్షన్ తీసేసుకున్నారు. అది రూపాయి అవ్వచ్చు, లక్ష అవ్వచ్చు. అలాగే ఎవరైనా ఇండస్ట్రీ మనుషులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది అనుకున్న వెంటనే రియాక్షన్ ఉండేది. వాళ్ళకి ఫైనాన్షియల్గా కావాలంటే ఫైనాన్షియల్గా, డాక్టర్ మెడికల్గా కావాలంటే మెడికల్గా చేస్తారు వెంటనే. సూపర్ అండి. ఇక్కడ పద్మాలయాలు ఉన్నటువంటి చూసాం కదా, ఎంట్రన్స్లో ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కదిలిస్తే ఎమోషనల్ అయిపోయేలాగా ఉన్నారు. తెలుగు